పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. సీఎంకు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఆ తర్వాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలను చేశారు. ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రంగా ఉన్న పెనుగొండ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ అధికార కార్యక్రమంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆర్యవైశ్యుల ఎలవేల్పు, స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు. ఈ అమ్మ ఆత్మార్పణ అనుకున్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది. ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది. అహింసకు, ఆత్మత్యాగానికి, ధర్మ నిరతికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం. ఇక్కడుండే వాళ్లే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పక్కన చూస్తే 2600 ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థమవుతుంది. ఇక్కడే మీరు చూస్తే 2600 సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి. ఆమెను చూస్తే, ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి, కలియుగ దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆర్య వయస్సుల ఎలవేల్పు.